మెగాస్టార్ మోకాల్ సర్జరీ తర్వాత కోలుకుంటున్నాడు. త్వరలో సోషియో ఫ్యాంటసీ కోసం రంగంలోకి దిగబోతున్నాడు. హీరోయిన్ గా అనుష్క, మృణాల్, ఐశ్వర్య రాయ్ అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కానీ చిరు మీద కొత్త డౌట్లు షురూ అయ్యాయి. మెగాస్టార్ గతంలోలా డాన్స్ చేస్తాడా? 60+ ఏజ్లో కూడా ఇంకా చిందేయగలుగుతున్న తన జోరుకి బ్రేక్ పడేలా ఉందా? ఫ్యాన్స్ పరిస్థితి ఏంటి? హ్యావ్ యు లుక్. 60+ ఏజ్లో కూడా చిరు చిందేస్తే బాక్స్ ఆఫీస్ ఊగిపోవాలి. ఇప్పటికీ కూడా తన డాన్స్తో పూనకాలను లోడ్ చేసే స్టార్ మెగాస్టార్. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా మెగా గ్రేస్తో దూసుకువెళ్లిన చిరు మునుపటిలా డాన్స్ చేస్తాడా? ఇది సినీ జనాల్లో పెరిగిన మెగా డౌట్. డాన్స్ అంటే హీరోయిన్లు చేస్తారు, హీరోలు చూస్తారనే జనరేషన్లోనే ట్రెండ్ మార్చిన స్టార్ చిరు. అలా డాన్స్తో తనకంటూ ఓ ఇమేజ్ని, క్రేజ్ని తెచ్చుకుని దశాబ్దాలుగా టాలీవుడ్ని ఏలుతున్నాడు. అలాంటి చిరు డాన్స్కి ఏజ్ సమస్య రాలేదు, కానీ మోకాలి సమస్య మాత్రం వచ్చింది. మెగాస్టార్ మోకాలి సర్జరీ తర్వాత కోలుకుంటున్నాడు. సోషియో ఫ్యాంటసీ మూవీ కోసం తనని తాను రెడీ చేసుకుంటున్నాడు. వశిష్ఠ మేకింగ్లో దండెత్తబోతున్నాడు. అంతవరకు ఓకే, కానీ సర్జరీ తర్వాత అది కూడా ఈ ఏజ్లో మళ్లీ చిరు ఒక్కప్పటిలా డాన్స్ చేస్తాడా అన్న అనుమానాలు ఫ్యాన్స్ ని కంగారు పెట్టిస్తున్నాయి. ఖైదీ నెంబర్ 150 టైంలో చిరు కోసం స్టెప్స్ కంపోజ్ చేసిన లారెన్స్ గతంలో ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు. మెగాస్టార్ ఏనాడు ఫిజికల్ గా ఏ పెయిన్ తో ఇంటికి వెళ్లకుండా ఉండేలా స్టైలిష్ స్టెప్స్ కంపోజ్ చేయటమే తన బాధ్యత అన్నాడు. ఎంతైనా 60+ కూడా ఒక్కప్పటిలా డాన్స్ చేయడం కష్టం. అయినా చిరు తన ఫ్యాన్స్ ని ఎన్నడూ డిసప్పాయింట్ చేయలేడు. కానీ ఇప్పుడు ఇబ్బంది తప్పదేమో అంటున్నారు. 60+లో రిస్కీ స్టెప్ చేయకపోవడం మంచిదే. అయితే ఇప్పుడు చిరు తన మోకాలి సర్జరీ తర్వాత మరింత సింపుల్ స్టెప్స్కే పరిమితమవుతాడా అంటున్నారు. అయితే చిరుకి జరిగింది మేజర్ సర్జరీ కాదు కాబట్టి తన డాన్స్లో గ్రేస్ని ఈ సర్జరీ ఏమాత్రం మార్చేయదనే మాట కూడా వినిపిస్తోంది. ఫ్యాన్స్లో అపోహే కనిపిస్తోంది.